హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ వినోద్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియోస్ అంతా బాగున్నారా? మీరు బాగున్నాం మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము. ఇంకా అందరికీ ఫస్ట్ వచ్చేసి హ్యాపీ సండే ఫ్రెండ్స్. తర్వాతకి ఈరోజు అయితే మాత్రానికి మటల ఆదివారం అన్నమాట. ఇంకా చర్చిలోనైతే మాత్రానికి మన పిల్లల్ని, సండే స్కూల్ పిల్లల్ని అయితే ఇంకా చర్చికి అందరూ ఎప్పటిలాగే చర్చికి పోతారనమాట. ఈత్ మట్టలు తీసుకొని పోతారనమాట. ఇంకా ఈత్ మట్టలతో మనము ఇక్కడ అంతా అందరు తిరుగుతారనమాట ఊర్లోన. పిల్లలు, కొంతమంది పెద్దలు కూడా. నిన్న సంవత్సరం అయితే చాలా బాగా జరిగిండే. మీకు గుర్తుండదు లేదా? నిన్న సంవత్సరం కూడా ఈత్ మట్టల ఆదివారం వీడియో అయితే పెట్టామండి. ఓ ఇంకా నేనైతే పిల్లల్ని ఇద్దరిని రెడీ చేసి ఇంకా ఈరోజు నేను కూడా తొందరగా రెడీ అయ్యాను అనమాట. ఇంకా ఏమైరా ఇంకా వినోద్ అయితే మాత్రానికి ఆటో బాడీకి వేయడం అనమాట. ఇంకా యమునూరుకి, ఇక్కడ నుంటే యమునూరుకి బాడీగా రాండి అనుకసాను అంటే పోయేదే. అట్లే వస్తే ఇంకా ఈరోజు ఆ ఊరికైతే పోతున్నది. ఉండవా 2 రోజులంటే ఉన్నాను కదమ్మా, పోదాంలే అనుకసాను అని అంటున్నారు అనమాట. అవ్వ కూడా ఊరికి పోతున్నది. హాయ్ చెప్పు నిసి. నెత్తి దువ్వినట్లల్లా శిల్పలం చేసుకుంటుంది. ఈ పిల్లలు అబ్బా. బాయ్ రా, బాయ్. ఎక్కడ ఎక్కడ నిసి, ఎక్కడ? ఏ నిసి అవ్వ కదా ఫోన్ మరి. బాయ్ బాయ్ మమ్మీ, పోయిరా మమ్మీ. ఇటుకే వస్తారు, అప్పుడు పోదువు. మా అందరు పిల్లలలో పోయింటే వెనక నుండి అమ్మ ఆట వరకు పోయేదే. పోదు ఇట్లా ఇట్లా వస్తారు. Many hours later. నైనొచ్చి ఏడాడుతుంది అయినా. హాయ్ పోయేసివా పటు. ఆ పాపకి తప్పించుకోవాలి నువ్వు. చెద్దమయ్యే కొద్దీ ఏడుస్తారు. ఖాళీ అవుతుంది తీయరా అట్లా. ఎక్కువే ఎక్కడ పోతావు? ఎక్కడ లేదమ్మా. ఇది ఇట్లా పెట్టుకోవాలి. ఏమైనా ఎండ వేయించావు కదా. చింతపడదు కదా. చెప్పాలి. ఎస్ ఫ్రెండ్స్, మొత్తానికైతే టైం వచ్చేసి ప్రస్తుతానికి 11:34 అయింది ఫ్రెండ్స్. సో ఈరోజు వచ్చేసి ఆదివారం అనమాట. ఆదివారం అంటే ఈత మట్టల ఆదివారము. సో ఈరోజు వచ్చేసి చర్చిలో ప్రేయర్ ఉంటుంది. అండ్ ప్రేయర్ అయిపోయిన తర్వాత ఈత మట్టలు పట్టుకొని చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ అట్లా తిరుగుతారనమాట వీధిలోన. సో భారతి కూడా వెళ్ళింది, ఆ చిన్న పాపను కూడా తీసుకొని వెళ్ళింది. హెబ్రే ఐరక్క యాటివా యాటివాయా బాబా మొద్దు ఆయన. ఓకే
ఎబ్రి దా అమ్మ కనపడలేదు నాకు మందిరా. హోసన్నా 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 ప్రభుపేట వచ్చువానికి హోసన్నా ప్రభుపేట రాబోవానికి హోసన్నా దావీదు తనయునికి హోసన్నా బయట రామ్మ సూత్ర నవ జీవన నచ్చింది మీ అమ్మగా కనపడే కనపడే దా ప్రిన్సి ప్రిన్సి పదం రా రా పదం రా. దావీదు తనయా హోసన్నా యూదుల రాజా హోసన్నా 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 ప్రభుపేట వచ్చువానికి హోసన్నా దావీదు తనయునికి హోసన్నా. నిద్ర వస్తుందా? సరే ఫ్రెండ్స్, మొత్తానికైతే మా ఊర్లో ఇలా జరిగిందనమాట ఈత మట్టల ఆదివారం వచ్చేసి. సో మొత్తానికైతే కనుక సాయంత్రం వీళ్ళు నిడిచి రావాలి ఫ్రెండ్స్. అండ్ నిజంగా ఒక 2 బ్యాడ్ ఎక్స్పీరియన్స్లు షేర్ చేసుకుంటాను నేను ఈ ఆటో విషయంలో. ఆటో బాడీకి మాట్లాడుకుంటే చాలామంది చాలా మంచి స్వీట్గా చాలా ప్రశాంతంగా ఉండే కస్టమర్స్ ఉన్నారు. కానీ నేను వెళ్ళిన 2 రోజుల్లోనే 2-3 రోజుల్లోనే 2-3 ఎక్స్పీరియన్స్లు అయినాయి అనమాట నాకు, నేను ఫీల్ అయ్యేటివి. ఎందుకంటే వాళ్ళు ఆటో బాడీకి మాట్లాడుకున్నారంటే ఇంకా
వాళ్ళు మనల్ని ఏమనుకుంటారంటే వాళ్ళు అంటే కొందరు నేను ఫీల్ అయిన వాళ్ళు నేను ఫేస్ చేసిన వాళ్ళు అనుకోండి, మేమేం చెప్తే అది అంతే. ఇప్పుడు ఎట్లా చెప్పాలా, నువ్వు కమెలు చూసావునాడా? వద్దులే, నీకు అర్థం కాదు. గింత గంతే ఉండదు ఫ్రెండ్స్, వాళ్ళు చెప్పిన రూట్లోనే పోయినా ఆడొక చిన్న ఫంక్షన్ ఏదో బర్త్డే ఫంక్షన్ లాంటిది జరుగుతున్నది, ఆటో వెళ్ళదు. జస్ట్ ఒక 4 అడుగులే లెక్క పెట్టుకొని వేసినా కూడా 4-5 అడుగులే ఆ స్టేజ్ని దాటిపోతే అయిపోతుంది. ఆటో పోతాడు ఆపేనా, నువ్వు ఆ గుడి ఉండొచ్చు అంతలోనే ఇంకంతే. 6 దింపల్లో మమ్మల్ని 7 దింపబట్టే 10 రూపాయలు తక్కువ చేసి అంటే అది కూడా ఎట్లా బాగా ర్యాష్గా వీడి వీనికి ఇస్తే లేకపోతే లేదు అన్నట్టు. జొమాటోలోనే అనుకుంటే నేను ఏమంటానంటే ప్రతి పనిలో ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రతి పనిలో ఇబ్బంది ఉంటుంది. నేను అనుకునేవాళ్ళని అనమాట, డ్రైవింగ్ ఫీల్డ్ అయితే బాగుంటుంది కదా, జస్ట్ నాడు ప్రమోటే అని. అంటే ఇది కాదు కార్ అనుకునింటే, తర్వాత ఆటో అయినా కూడా ఏముండదు ఎక్కించుకొని దింపేదే కదా అనుకుంటే. నో, ప్రతి చోట దానికి తగ్గట్టు కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకో చోట నిన్న రాత్రి జరిగిందనమాట ఇది. 2 నిన్న రాత్రే, ఒకటి సాయంత్రము ఒకటి రాత్రి 10 గంటలప్పుడు పెట్రోల్ అయిపోయిందనమాట మధ్యలో. వాళ్ళు కూడా అంతే, నేను మాట్లాడిన బాడీగా అడగడం రాదు ఫ్రెండ్స్, పూర్తి తక్కువ. ఓన్లీ డీజిల్కి అయ్యేది అడిగాను, వాళ్ళని ఇడిసి వచ్చే డీజిల్ అడిగాను తెలియక, నాకేదో మిగులుతుంది అనుకొని. ఆల్మోస్ట్ సగం దూరం వెళ్ళిన తర్వాత నెంబర్ రాయి కనపడింది అనమాట, కిలోమీటర్లు వేసారాయి. నాకు అర్థమైంది దాన్ని చూసినాక. వచ్చి 5Aకి నా బండి ఎంత మైలేజ్ ఇస్తుందో నాకు తెలుసు. సో నేను మాట్లాడిన బాడీగా నా బండికే సరిపోయిందని నాకు తెలిసిందనమాట. వెళ్ళాను, కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అడిగాను అనమాట వాళ్ళని, అడిగాను అనమాట, అక్క ఒక 30 రూపీస్ ఎక్స్ట్రా ఇవ్వండి, నేను నాకు తెలియక తక్కువ అడిగాను బాడీగా, మీతో మాట్లాడిన దీని డీజిల్కే సరిపోతుందంటే సరే ఇస్తామా అన్నారు. జస్ట్ ఊర్లోకి అట్లా ఎంటర్ అయ్యి నాకు కొంచెం ముందు పోయినప్పుడు డీజిల్ అయిపోయి బండి ఆగిపోయింది అనమాట. ఒక బండి వస్తే వాళ్ళు ఎక్కి వెళ్ళిపోయారు అంతే. ఇంకా ఏం చెప్పలేదు, నువ్వు ఎలా వెళ్తావు, ఇంత దూరం వచ్చావు కదా మా కోసం, ఇప్పుడు డీజిల్ అయిపోయింది, పెట్రోల్ బంక్ ఏమో ఆక్కడుంది, ఎట్లా పోతావు ఇంటికి. పైగా ఎక్స్ట్రా అదే నేను అడిగాను కదా 30 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వండి అని, అదేమి ఇవ్వకుండా ఫస్ట్ ఎంత మాట్లాడానో నాకు తెలియక అంతే ఇచ్చారనమాట. డీజిల్కి సరిపోతే అంతే, 1 లీటర్ డీజిల్కి సరిపోతే అంతే. సో నాకేం మిగలేదు, వాళ్ళని ఫ్రీగా ఇడిచి వచ్చినట్టే. అంటే నా మిస్టేక్ లేండి, నేను సరిగ్గా తెలుసుకుని అడిగింటే బాగుండేది. కానీ వాళ్ళు కూడా కొంచెం హ్యుమానిటీ చూపించాల్సింది. ఎలా వెళ్తావు, ఇప్పుడు నేను వాళ్ళ మీద హ్యుమానిటీ చూపించాను అనమాట. నేను యాక్చువల్గా ఇంటికి వచ్చేటప్పుడు మధ్యలో వాళ్ళకి కలవడం, నాకు అయ్యో ఆడపిల్లలు ఉన్నారు, మేమిద్దరం ఆడోళ్ళే, ప్లీజ్ ఇటు చూస్తే బాగుంటుందంటే నేను పోతి ఆ టైంలో. కానీ వాళ్ళు నా మీద చూపించలేదు సేమ్ అనేది, నన్ను వదిలేసి వెళ్ళిపోయారనమాట. పెట్రోల్ బంక్ కూడా దగ్గర లేదు. బాధపడ్డాను ఫ్రెండ్స్, అక్కడ కూడా బాధ అయింది. కాకపోతే ఆ టయానికి ఎవరో ఒక మహానుభావుడు, ఒక బ్రదర్ అక్కడ గుర్తించి వచ్చాడనమాట. వచ్చి నన్ను ఎక్కించుకొని వెళ్ళి ఒక బాటిల్ తీసుకొని, అంటే బాటిల్ బొక్కబడి ఉంటే వేరే క్యాన్ పెట్రోల్ బంక్ వాళ్ళతో మాట్లాడి క్యాన్ తెప్పించి క్యాన్లో పోసి మళ్ళీ నన్ను ఆటో దగ్గర తీసుకొని దూరము అక్కడ ఆపి, మళ్ళీ ఆ క్యాన్తో ఆటోలోకి పోసేకి రావట్లేదు. ఒక 2 బాటిల్ చింపి ఒకటి ఫెయిల్ అయితే ఇంకోటి పెట్టి మళ్ళీ దాంట్లోకి పోసి స్టార్ట్ చేయబోనే. ఇప్పుడు స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ సంగోని మంచి వాళ్ళు చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. ఇంకా అటు ఇటు అన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. మనకు టైం బ్యాడ్ అయిన రోజు వాళ్ళు మనకి ఎదురవుతారు. నా టైం నిన్న బ్యాడ్. సో నాకు ఫస్ట్ ఫెయిన్ అమ్మడే తెలుసు, ఫెయిన్ ఒక ½ అన్ అవర్కే తెలుసు ఈరోజు సరిగా లేదని. ఎందుకంటే శనివారం కదా నిన్న, చాలా డౌన్ ఉండే. నాకు అప్పుడే ఇంటికి పోమనిపించా. ఇంటి వదమని బాడీల కోసం వెతికినప్పుడు బాడీలు లేవు, ఇంటికి వదమని తిప్పినప్పుడు ఏదో తగులుతుంది అనమాట. సో అట్లా మొత్తానికి నిన్న 2 ఇన్సిడెంట్ జరిగాయి. 2 హర్ట్ అయ్యేటివే. కానీ మొదటిది ఫస్ట్ లాస్ట్ దానికంటే ఫస్ట్ది చాలా హర్ట్ అయినా నేను. ఆమె నేనేదో నాకేదో ఫ్రీగా ఇస్తున్నట్టు, దానం ఇస్తున్నట్టు ఫీల్ అయ్యాము. మాట తీరు అది ఇది. కానీ నన్ను నేను మెచ్చుకునేది ఏంటంటే అక్కడ చాలా కంట్రోల్డ్గా మాట్లాడాను అనమాట. యాక్చువల్గా నేను స్లిప్ అవుతాను, కానీ చాలా కంట్రోల్డ్గా మాట్లాడాను. సో శబాష్ అనుకున్నాను. కాసేపటికి ఫీల్ అవ్వడం ఏమన్నా అయిపోయిన తర్వాత పర్లేదు లేదా, సిచ్యువేషన్ జాగ్రత్తగానే హ్యాండిల్ చేసావు అనిపించింది. నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఏ పని ఈజీ కాదు, యూట్యూబ్ ఈజీ కాదు, మట్టి పనికి వెళ్ళడం ఈజీ పని కాదు, సిమెంట్ పనికి వెళ్ళడం ఈజీ కాదు, జొమాటోకి వెళ్ళడం కూడా ఈజీ కాదు. అక్కడ కూడా బాసిజం ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కడ దగ్గర
అంటే మిస్టేక్స్ కొన్నిసార్లు ఇటువైపు ఉంటాయి, కొన్నిసార్లు అటువైపు ఉంటాయి, మరి ఈజీగా జడ్జ్ చేయకూడదు. కానీ నేనేమంటానంటే ప్రతి పనిలో దానికి తగ్గ ఇబ్బందులు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. మనం రెడీ అయి ఉండాలి. వీలైతే సర్దుకొని వచ్చడానికి ప్రయత్నం చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే జ్ఞానం కలిగిన వ్యక్తులు అలా మాట్లాడరు, అలా బిహేవ్ చేయరు. వాళ్ళు అలా మాట్లాడుతున్నారు, అలా బిహేవ్ చేస్తున్నారు అంటే మనం అర్థం చేసుకోవాలి ఇది పనికిరానిది, దీంట్లో రాయి వేసినా కాలేసినా మనకే చిట్లుతుంది, మనకే మంచిది కాదనేది మనం అర్థం చేసుకొని అక్కడి నుంచి ఫస్ట్ వచ్చేయాలి. ఓకే ఓకే అనుకోండి. సో వెరీ గుడ్. నాకు నేను చెప్పుకుంటున్నట్టుంది ఈ మాటలు. ఐఎమ్ హ్యాపీ. సో ఏదేమైనప్పటికీ ఏమంటారు దీన్ని ఇష్టరా కాదు మట్టల ఆదివారము. సరేలే. సో ఏది ఏమైనప్పటికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో ఇక్కడ దాకా చూసినందుకు. అండ్ వీడియోని లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ ఫ్రెండ్స్, చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అండ్ థ్యాంక్ యూ. బాయ్ అండి.